బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, రమజాన్ ముగిసిన తరువాత చాలామందికి ఒక ముఖ్యమైన సందేహం వస్తుంది. అది షవ్వాల్ నెలలో 6 రోజులు ఉపవాసం గురించి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరు రమజాన్ ఉపవాసం పూర్తి చేసి తరువాత షవ్వాల్లో 6 రోజులు ఉపవాసం ఉంటారో వారికి సంవత్సరం మొత్తం ఉపవాసం ఉన్నట్లుగా పుణ్యం లభిస్తుంది. ఇది సహీహ్ ముస్లింలో ఉంది. ప్రియమైన సోదరులారా, ఇది ఎంత గొప్ప అవకాశం! కేవలం 6 రోజులు ఉపవాసం ద్వారా ఒక సంవత్సరం పుణ్యం పొందవచ్చు. ఇప్పుడు మొదటి ముఖ్యమైన సందేహం, రమజాన్లో మిస్ అయిన ఉపవాసాలు ఉంటే, అంటే ఖజా ఉపవాసాలు ఉంటే, వాటిని షవ్వాల్ 6 రోజులతో కలిపి ఉంచవచ్చా? ఈ ప్రశ్న చాలా మందిని కన్ఫ్యూజ్ చేస్తోంది. ఇక్కడ మనం ఒక ప్రాథమిక విషయం అర్థం చేసుకోవాలి. ఖజా ఉపవాసం అంటే ఏమిటి? అది మనపై ఉన్న బాధ్యత. అది తప్పనిసరి. షవ్వాల్ 6 రోజులు ఉపవాసం అంటే ఏమిటి? అది సున్నత్, అదనపు పుణ్యం కోసం. ఇప్పుడు ప్రశ్న, ఒకే రోజు 2 నియత్ పెట్టి రెండింటి ఫలితం పొందవచ్చా? ప్రియమైన సోదరులారా, పండితుల మధ్య ఈ విషయంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది అంటారు, ఒకే నియత్తో 2 ఉద్దేశాలు కలిపి ఉంచవచ్చని. కానీ చాలామంది పండితులు చెబుతున్నది ఏమిటంటే, పూర్తి పుణ్యం పొందాలంటే వాటిని వేర్వేరుగా ఉంచడం మంచిది. ఎందుకంటే హదీతులో స్పష్టంగా ఉంది, మొదట రమజాన్ ఉపవాసం పూర్తి చేయాలి, తరువాత షవ్వాల్ 6 రోజులు. అంటే ఇంకా ఖజా మిగిలి ఉంటే మనం ఇంకా రమజాన్ ఉపవాసం పూర్తి చేయలేదు. కాబట్టి సరైన మరియు సురక్షితమైన మార్గం ఏమిటంటే, ముందుగా ఖజా ఉపవాసాలు పూర్తి చేయాలి, తరువాత షవ్వాల్ 6 రోజులు ఉపవాసం ఉంచాలి. ప్రియమైన సోదరులారా, ఇది కేవలం నియమం మాత్రమే కాదు, ఇది ఒక పాఠం కూడా. ఇస్లాం మనకు నేర్పింది ఏమిటంటే, ముందుగా విధులను పూర్తి చేయాలి, తరువాత నఫిల్ పనులు చేయాలి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, ఎందుకు షవ్వాల్ 6 రోజులు అంత గొప్పవి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన హదీత్ ప్రకారం ఒక మంచి పని 10 రెట్లు ఫలితం ఇస్తుంది. రమజాన్ 30 రోజులు అంటే 300 రోజులు, షవ్వాల్ 6 రోజులు అంటే 60 రోజులు, మొత్తం కలిపితే ఒక సంవత్సరం. ఇది అల్లాహ్ యొక్క అపారమైన దయ. ప్రియమైన సోదరులారా, మనం ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. కాబట్టి ఈ రోజు నుండి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. మనకు ఖజా ఉంటే ముందుగా వాటిని పూర్తి చేయాలి, తరువాత షవ్వాల్ 6 రోజులు ఉంచాలి. ఇది సరైన మార్గం, ఇది సురక్షితమైన మార్గం. షవ్వాల్ 6 రోజులు ఎలా ఉంచాలి? వరుసగా లేదా విడిగా? పూర్తి మార్గదర్శనం. ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, ఇప్పుడు మనం రెండవ ముఖ్యమైన సందేహాన్ని పూర్తిగా అర్థం చేసుకుందాం. షవ్వాల్ 6 రోజులు ఉపవాసం వరుసగా ఉంచాలా లేక విడిగా ఉంచవచ్చా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన హదీదులో వరుసగా ఉంచాలి అని ఎక్కడా లేదు. కేవలం షవ్వాల్ నెలలో 6 రోజులు ఉపవాసం ఉంచాలి అని మాత్రమే చెప్పారు. ఇది సహీహ్ ముస్లింలో ఉంది. అంటే మనకిక్కడ సౌలభ్యం ఉంది. మీరు వరుసగా 6 రోజులు ఉంచవచ్చు, లేక ఒక రోజు ఉంచి మరో రోజు విరామం తీసుకుని మళ్లీ ఉంచవచ్చు, లేక వారానికి 2-3 రోజులు ఉంచి పూర్తి చేయవచ్చు. ఇవి అన్నీ అనుమతించబడిన మార్గాలు. ప్రియమైన సోదరులారా, ఇస్లాం ఎప్పుడూ కఠినంగా చేయమని చెప్పదు, సులభతను ఇస్తుంది. కానీ ఇక్కడ ఒక మంచి సూచన, వీలైనంత త్వరగా ఈ 6 రోజులు పూర్తి చేయడం మంచిది. ఎందుకంటే మనకు భవిష్యత్తు గ్యారంటీ లేదు. ఆలస్యం చేస్తే అవకాశం కోల్పోవచ్చు. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన తప్పులు మనం గమనించాలి. మొదటి తప్పు, ఖజా ఉపవాసాలు మిగిలి ఉండగా నఫిల్ ఉపవాసం ఉంచడం. ఇది సరైన పద్ధతి కాదు. ముందుగా విధిని పూర్తి చేయాలి. రెండవ తప్పు, షవ్వాల్ 6 రోజులు తప్పనిసరి అని అనుకోవడం. ఇది తప్పు. ఇది సున్నత్, కానీ చాలా గొప్ప పుణ్యముంది. మూడవ తప్పు, కేవలం పుణ్యం కోసం ఉంచడం. మన నియత్ అల్లాహ్ సంతృప్తి కోసం ఉండాలి. ప్రియమైన సోదరులారా, ఈ 6 రోజులు మనకు ఒక గొప్ప సందేశం ఇస్తాయి. రమజాన్ ముగిసింది అంటే మన ఇబాదత్ కూడా ముగిసింది కాదు. రమజాన్లో మనం నమాజ్ చదివాము, ఉపవాసం ఉన్నాము, ఖురాన్ చదివాము. ఇప్పుడు షవ్వాల్ 6 రోజులు మనకు ఒక పరీక్ష. మనము నిజంగా మారామా లేదా? మనము రమజాన్ తర్వాత కూడా అల్లాహ్తో సంబంధాన్ని కొనసాగిస్తున్నామా లేదా? ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రియమైన సోదరులారా, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. మనకు ఖజా ఉంటే వెంటనే వాటిని పూర్తి చేయాలి, తరువాత షవ్వాల్ 6 రోజులు ప్రారంభించాలి. మనకు ఖజా లేకపోతే ఈ రోజుల్లోనే 6 రోజులు ప్లాన్ చేసి పూర్తి చేయాలి. వీలైతే వరుసగా ఉంచండి, లేకపోతే విడిగా ఉంచండి. కానీ పూర్తి చేయడం మర్చిపోవద్దు.
చిన్న ప్రయత్నం పెద్ద ఫలితమిస్తుంది. అల్లా మనందరికీ ఈ 6 రోజులు ఉపవాసం ఉంచే తౌఫీక్ ఇవ్వుగాక. మన మంచి పనులను అంగీకరించుగాక. మన పాపాలను క్షమించుగాక. మనలను సన్మార్గంలో నడిపించుగాక. ఆమీన్.